తారలు దిగి వచ్చిన వేళ కథ విన్నాం. బుజ్జి చాలా మంచి అబ్బాయి, కానీ ఎందుకో గాని బుజ్జికి సిగ్గెక్కువ. అందుకే బుజ్జికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉండేవాడు. పుస్తకాలు చదువుతూ, బొమ్మలు గీసుకుంటూ, తనతో తను ఆడుకుంటూ. ఒక రోజు హఠాత్తుగా ఒక నక్షత్రం అతన్ని పలకరించింది. బుజ్జి ఆశ్చర్యపోయాడు. ఆ నక్షత్రం అలవోకగా కింద కొంగి, నాతో వస్తావా, ఆకాశం మొత్తం చూపిస్తాను అని. బుజ్జి ఆనందంతో పొంగిపోయాడు. నక్షత్రం చెయ్యందించింది. బుజ్జిని ఆకాశంలోకి తీసుకెళ్లింది. బుజ్జి మైమర్చిపోయాడు. పాలపుంతల్లో పరిగెత్తాడు. గ్రహాలతో నేలాబండ ఆడాడు. చంద్రుడితో దాగుడు మూతలాడాడు. అలా ఎన్నెన్ని రాత్రుల్లో ఓ రాత్రి ఎందుకో ఆ నక్షత్రం మాయమైపోయింది. బుజ్జి ఎంత వెతికినా కనిపించలేదు. ఎంత పిలిచినా పలకలేదు. పిలిచి పిలిచి బుజ్జికి ఏడుపొచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకి ఒక రాత్రి ఆ నక్షత్రం తిరిగి వచ్చింది. బుజ్జిని పలకరించింది. బుజ్జి ముఖంలో చాలా రోజుల తర్వాత మళ్లీ నవ్వొచ్చింది. ఇది తారలు దిగి వచ్చిన వేళ.